నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను మీ తరి రాజశేఖర్. ఏదైతే అక్రమ మొరం మాఫియా కోట్ల దందా తప్పెవరిది అనేది ప్రస్తుతానికైతే ఇప్పుడు పార్ట్ 2లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రస్తుతం మనము మేడిపల్లి శివారు అని చెప్పేసి పార్ట్ 1లో చూసాం. ఇప్పుడు ఇటు చూసుకుంటే సత్తకపల్లె శివారు, ఇది సత్తకపల్లె గ్రామం ఇటు కనబడతా ఉంది. అది చూస్తున్న మీరు విజువల్స్ అయితే అది సత్తకపల్లె గ్రామం. సో మనం సత్తకపల్లె గ్రామ శివారులో ఉన్నాం, అంటే మేడిపల్లి గ్రామ శివారులో అని చెప్పేసి పార్ట్ 1లో చెప్పుకున్నాం కదా. సో అటువైపు అంటే గుట్టకు ఏదైతే తూర్పు ఉందో తూర్పు వైపున ఫస్ట్ పార్ట్ 1లో చూసుకున్నాం. ఇప్పుడు మనం పడమర వైపు ఉన్నాం. ఇటు సైడ్ చూసుకోవచ్చు. ఇక్కడ రీసెంట్గా అంటే అది అంతకుముందే ఇదంతా మనకు కనబడుతున్న విజువల్స్ చూసుకోవచ్చు, చాలా పాతవి. కానీ ఇది మాత్రం లేటెస్ట్గా తవ్విన విజువల్స్. అంటే అధికారులు వచ్చి ఒకవైపు తూర్పు వైపు అధికారులు ఉంటే పడమర వైపు అక్రమదారులు ఇటు గొల్లగొట్టుకోబోతున్నారు. ఎందుకు? గుట్ట మధ్యలో నీకు ఇప్పుడు ఒక పరదలాగా, అంటే ఇటువైపు ఉన్న వ్యక్తి అటువైపు కనబడాడు, అటువైపు ఉన్న వ్యక్తి ఇటువైపు కనబడాడు. అంటే అధికారులు అటుపక్కన చూస్తే అక్రమదారులు ఇటుపక్క దోస్తుర్రు అన్నట్టు. సో ఇది పరిస్థితి. ఇక్కడ మనం చూసుకుందాం. అయితే ఇక్కడ ఎంతగానం ఇక్కడ అక్రమదారులు ఈ గుట్టను ఎంత తోడేసిర్రు, ఇంతకుముందు తోడేసిన విజువల్స్ అరే బాప్రే, చూసుకుంటే రాంగా చూసుకుంటే అయితే చూస్తే కళ్ళు ఇంతగానం అరే ఇంత దోసుకపోయారు అని అంటాం. సో చూసుకోవచ్చు ఇదంతా విజువల్స్. ఒక్కసారి అటు పైనుండి చూపించానా, ఈ విజువల్స్ చూసుకుంటేనే మనకు అర్థమవుతుంది అసలు ఎంత దోసిర్రు. అంటే మేము ప్రజెంట్ అయితే దగ్గరగా ఉన్నాం, కొద్దిగా లాంగ్ షాట్లో మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు మనము ప్రస్తుతానికి ఇక్కడికి ఇప్పుడు పార్ట్ 2 కోసం వచ్చాం కాబట్టి ఈ పార్ట్ 2లో మనము ఈ తప్పెవరిది అనేది ఉన్నది కదా. సో మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పెవరిది అనే విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు ఇక్కడ. ఇప్పుడు ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా పోయి కాంగ్రెస్ అధికారులు కాంగ్రెస్ నాయకులు ఏదైతే అక్రమ మొరం నడిపిస్తున్నారని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందో, ఆ కంప్లైంట్ తోటి అధికారులు స్పందించి తూర్పు వైపున ఒక్కసారి అయితే 2 సార్లు తనిఖీలు చేసినట్టుగా మనకున్న సమాచారంతో ఇప్పుడు మరి పడమర వైపు కూడా చూసుకోవచ్చు. ఇటు పడమర వైపు చూసుకుంటే ఈ గుట్ట చాలా దారుణంగా, అంటే ఇక్కడని కాదు, ఇప్పుడు మేము మీకు ఇక్కడ నుండి గుట్ట సగం ఇంకా సగ భాగం కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గుట్ట చాలా పెద్దది కనుక మేము తిరిగి చూపించడానికి టైం పడుతుంది కనుక మేము కొద్దిగా చూపించడం జరుగుతుంది. సో మనం ఒకసారి ఈ గుట్టను చుట్టుముట్టి అంటే తిరిగి ఇంకొక హాఫ్ రౌండ్, అంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికైతే నాకు తెలిసి ఇది 3వ వంతు కావచ్చు మనం ఉన్నదైతే ఇక్కడ నుండి ప్రస్తుతానికైతే మనము ఏదైతే పార్ట్ 1 షూట్ చేసామో అక్కడికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు ప్రస్తుతానికైతే మనము గుట్ట కింది భాగంలో ఉన్నాం. ఈ గుట్ట కింది భాగంలో అంటే ఈ మొత్తానికే ఇంకా కిందికి ఉంటుంది, అక్కడ కూడా మొరం తవ్వినట్టు కనబడతా ఉంది. అటు చూసుకుంటే చెట్లు కూడా ఉన్నాయి కదా, చెట్ల అవతల వరకు కూడా ఈ గుట్ట యొక్క పూర్తి స్థలం ఉంది. అయితే మనం దీన్ని ఇక్కడ లాంగ్ షూట్లు ఎందుకు వచ్చామంటే అసలు ఈ గుట్టను ఎంత తవ్విర్రు, ఈ అక్రమదారులు ఎంత నష్టం చేసిర్రు, ప్రజా సంపదను ఎంత దోసుకున్నారు అనే విషయాన్ని మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో నేను అటువైపు వెళ్ళి చూపించడం జరిగింది. సో అటువైపు కిందికి ఇంకా చెట్లు ఉన్నాయి, అటు పోలేని పరిస్థితి. కానీ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనం ఇంతకు ముందు చూసుకున్నట్టుగా అక్కడ ఉన్న ఏదైతే మనం దగ్గరికి వెళ్ళి విజువల్స్ తీసామో ఇది దూరం నుంచి. సో ఇంకా మనం అటు వెనుకకు చూసుకుంటే ఇంకా కొద్దిగా ప్లేస్ ఉన్నది, కానీ ఇక్కడ నుండి చూసుకోవచ్చు అంత మొరం పోయింది. అంటే ఇది జస్ట్ ఇంకా ఇది సగంలో సగం చారణమందం కూడా కాదు. ఇటు సైడ్ చూసినాం, ఇంకా మనం పోతూ ఉంటే ఇంకా మస్తు ఉన్నది. కానీ అయితే విషయం వస్తే ఇంత పోయింది కదా, ఇన్ని టేక్ చెట్లు. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఇంత పెద్ద టేక్ చెట్టు ఉంది. ఇక్కడనే ప్రస్తుతం మనం కింది భాగంలో ఉన్నాం. సో ఇక్కడనే ఇంత పెద్ద టేక్ చెట్టు ఉంది. ఇదంతా మొరము. ఒక్కసారి ముందడికి రానా, ఇప్పుడు ఏదైతే ఇగో ఈ కనబడుతుంది కదా ప్లేసు, ఈ ప్లేసు అటువైపు కూడా చూసుకోవచ్చు. ఇదంతా ప్లేసు. ఈ ప్లేసులు ఉన్న చెట్లన్నీ ఎటుపోయినాయి, మరి ఈ టేక్ చెట్లు పోయినాయి. అంటే ఇక్కడ అటవీ శాఖ అధికారులు అసలు ఇక్కడ పర్యవేక్షణ ఉన్నట్ట లేదా అసలు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఇన్ని చెట్లు అంటే టేక్ చెట్లు దాదాపు చూసుకోవచ్చు ఇది నాకు తెలిసి ఈ మొరం కొన్ని లక్షలలో పోయింది కావచ్చు, కొన్ని లక్షల ట్రిప్పులు పోయినాయి కావచ్చు, కోట్లల్లో ఎన్ని కోట్లు సంపాదించారో ఏమో. కానీ వాస్తవానికి అయితే ఈ చెట్లు కనబడతా ఉన్నాయి కదా, ఈ చెట్లకు సంబంధించి మనం చూసుకోవచ్చు. మీకు చూస్తేనే అర్థమైతే దూరంకెళ్ళే విజువల్స్ ఎన్ని కోట్ల చెట్లు కూడా పోయినాయో అర్థం కాని పరిస్థితి.
ఇప్పుడు ఆ టేక్ చెట్లు ఖచ్చితంగా వాల్యుయేషన్ ఎక్కువనే ఉంటుంది. ఎవరైనా దర్వాజాలు చేయించుకోవాలనుకున్న ఇంటి పరిస్థితి. సో ఇప్పుడు పైసలు లేవు అని అంటారు తెలంగాణ గవర్నమెంట్ అయినా కానీ. ఇప్పుడు ఈ అక్రమం వరందారులకు ఇట్లా దవ్వుకోమని చెప్తే పైసలు మీ దగ్గర ఎందుకు ఉంటాయి? అక్రమదారుల దగ్గర ఉంటాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఖచ్చితంగా ఇలాంటి అక్రమదారులపై చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకనంటే మా దగ్గర పైసలు లేవని చెప్పి మీరు చెప్తా ఉన్నారు చూడు, ఆ మాట మీరు చెప్పొద్దు వాస్తవానికి. కానీ మీరు చెప్పారు కాబట్టి మా తరఫున ఇక్కడ నుండి మేమేం మాట్లాడుతున్నామంటే ఈ అక్రమ మొరం కానీ ఈ అక్రమంగా ఏది జరిగినా కానీ దానికి అస్సలకే తావియద్దని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకనంటే ఇప్పుడు దాదాపు కోట్లలా చూసుకోవచ్చు మనం. ఇంత మొరం అంటే దాదాపు కోట్లలోనే ఉంటుంది దందా, తప్పితే ఇంకేముండదు. ఈ యొక్క అక్రమ మొరాన్ని అరికట్టినట్టయితే మీరు ఆపగలిగితే ఖచ్చితంగా తెలంగాణ గవర్నమెంట్ భారతదేశంలో నెంబర్ 1 అవుతుంది. జస్ట్ మనం చూసుకుంటే జగిత్యాల జిల్లా పరిధి మన ప్రస్తుతానికి జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లి శివారు ఫస్ట్ పార్ట్ 1లో అక్కడ చూసాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పార్ట్ 2లో ఇక్కడ ఇటువైపు చూసుకుంటే సత్తకపల్లి గ్రామం. సో ఇది యొక్క పరిస్థితి ప్రస్తుతానికైతే. మనం ఇటుకెళ్ళే ఒక్కసారి విజువల్స్ చూసుకుందాం. అలాగే మనము ఇది పార్ట్ 1లో మనము ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్లో జేసీబీ పెట్టి తవ్విర్రో అక్కడికి వెళ్ళే ప్రయత్నం కూడా ఇప్పుడు చేద్దాం. ప్రస్తుతం అయితే మన జర్నీని పార్ట్ 2లో మన జర్నీని ప్రారంభిస్తున్నాం. సో పార్ట్ 2 కోసం ఒకసారి పార్ట్ 2లో చూద్దాం. ఇగో ఇంత పెద్ద చెట్లు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కింది భాగం. అంటే ఇక్కడ నుండే ఈ ట్రాక్టర్లు కానీ ఏదైతే వాళ్ళ యొక్క జేసీబీ కానీ పెద్ద వాహనాలు పోవడానికి ఈ యొక్క గుహను సాంటుగా, అంటే ఇది ఎవరికి ఏర్పడని ప్లేస్ కనుక ఇక మనం చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇన్ని మూల మలుపులల్లా ఇగో ఈ ట్రాక్టర్లు ఇక్కడ ఏర్పడది. ఇంత లోపల ఉంది. పార్ట్ 2 కాదు, ఇంకా పార్ట్ 3 చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో పార్ట్ 3 అంటే మనము ఇది షూట్ చేయడానికి కొద్దిగా రిస్క్ కాబట్టి మనము ఈ రిస్క్ను కొద్దిగా ఫేస్ చేస్తున్నాం. దయచేసి మా ఛానల్ను చూసేవారు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ కూడా మీ అభిప్రాయ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే రిస్క్తో కూడిన వీడియో కాబట్టి మనం కొద్దిగా దీన్ని పార్ట్లుగా తీయాల్సిన పరిస్థితి ఉంది కనుక సో పార్ట్ 2ను కూడా పార్ట్ 2 సో ఈ పార్ట్ 2ను చిత్రీకరించే క్రమంలో ప్రస్తుతానికైతే మనము చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇది ఆగినాం కనుక సో లాంగ్ షాట్ కనబడతా ఉంది కదా, ఆ లాంగ్ షాట్స్లో అయితే ప్రస్తుతానికి కూడా తగ్గిన పరిస్థితి. సో కొద్దిగా చీకటి అవుతుంది కనుక మనం తొందరగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇప్పుడు ఇది మళ్ళీ చూస్తే మన పార్ట్ 1 కూడా మనం ఎక్కడైతే షూట్ చేసినామో మనం సో ఇది పార్ట్ 1 దగ్గరికి వెళ్ళే క్రమంలో ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్, చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ టేక్ చెట్లు. సో ఇది మనం ఆ లాంగ్ షాట్ నుంచి చూసిన విజువల్స్ అటు పక్కన. ఇక ప్రస్తుతానికి ఇది ఇటు పక్కన ఇది చూసుకోవచ్చు. అంత పెద్ద ఎత్తున చెట్లు కూడా దాదాపు మంచిగానే లాస్ అయి ఉండొచ్చు. సో మనం అది పైకి వెళ్దాం ఇప్పుడు. సో పైకి వెళ్ళిన తర్వాత ఒకసారి కింది వ్యూ చూద్దాం. అటు సైడ్ చూసుకోవచ్చు కింది వ్యూ అలా ఉంది. సో ముందడికి వెళ్దాం. ముంగడికి వెళ్ళినట్టయితే మనం పార్ట్ 1లో ఏదైతే మనం పార్ట్ 1లో షూట్ చేసామో స్టార్టింగ్, సో అక్కడికైతే ప్రస్తుతం వచ్చినాం. ఇక్కడ కూడా ఆల్రెడీ మనం ఏదైతే పార్ట్ 1 చేసుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ మొరం తవ్విన పరిస్థితి కనబడతా ఉంది. మనం ఆ రోజు ఇక్కడనే పార్ట్ 1 షూట్ చేయడం జరిగింది కదా.
సో ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. సో ముందడికి మనం ఇది పార్ట్ 2లో మనం ఇక్కడి వరకు వచ్చాం కనుక ఒకసారి ఈ విజువల్స్ కూడా చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం ఇది చూసుకున్నట్లయితే పార్ట్ 1లో కూడా మనం ఇక్కడ నుండే మాట్లాడడం జరిగింది. పార్ట్ 1కి సంబంధించి ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుండే మనము తీసుకెళ్ళిన పరిస్థితి. సో ఇక్కడ మనం చూసుకుంటే మొరం ఇక్కడ కూడా మళ్ళీ అంటే అధికారులు వచ్చినప్పటికీ అక్రమదారులకు అధికారులు రాని ఎవరు రాని వాళ్ళకేం పట్టింపు ఉండదు అన్నట్టు. అంటే అధికారులు కూడా సరైన చర్యలు తీసుకుంటే వీళ్ళంతా పకడ్బందీగా తవ్వరేమో అని అనిపిస్తూ ఉంది. సో కానీ చూసుకోవచ్చు ఇక్కడ ఇదంతా ఆల్రెడీ రోడ్డు కూడా టైర్ లాచ్చులు కనబడుతూ ఉన్నాయి కదా, ఇవన్నీ టైర్ లాచ్చులు. ఇగో ఇదంతా రీసెంట్దే మొత్తం. అయితే మనకు కనబడుతున్నాయి కదా ఈ ట్రాక్టర్ అచ్చులు కూడా చూసుకోవచ్చు రీసెంట్ ఇవి. అంటే దాదాపు ఇవాళనే తీసుకుపోయినట్లయితే మనకు కనబడుతూ ఉన్నాయి. సో మనం పార్ట్ 1లో మనం ఇదే గడ్డ అంటే ఇదే గడ్డ చూపిస్తూ మాట్లాడాం. ఇక్కడికి వెళ్ళి మనము మాట్లాడినప్పుడు ఇదే గడ్డ. సో ఇటు చెట్లను కూడా చూపించి మాట్లాడిన పరిస్థితి. కానీ ఇప్పుడు చూసుకుంటే ఇక్కడ మొత్తం ఇగో ఇది చూసుకోవచ్చు రీసెంట్గా తవ్వారు. మొత్తానికైతే వీళ్ళు అక్రమ మొరం దందా అంటే ఇది చెప్పుకోవచ్చు ఆగని అక్రమ మొరం మాఫియా దందా అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆపితే ఆగేటోళ్ళు కూడా లేరని తెలుపుతూ ఉంది. ఎందుకంటే ఓవైపు అధికారులు వచ్చిర్రు, చూసిర్రు, పోయిర్రు, అయినప్పటికీ అధికారులు అటు వీళ్ళు దోతుర్రు. ఇక మరి అధికారులు వస్తుర్రు, అధికారులు అంటే వాళ్ళకు ఇంత కూడా భయం లేదనేది అర్థమవుతుంది. ఎందుకంటే అధికారులు వచ్చిర్రు, 2 సార్లు వచ్చిర్రు, ఒక్కసారని కాదు 2 సార్లు వచ్చిపోయినప్పటికీ ఆల్రెడీ మనం పార్ట్ 1లో ఇది చూసుకున్నాం. ఇది గడ్డ ఉండే, ఇప్పుడు ప్రస్తుతానికైతే దీన్ని తోడేసిర్రు. అంటే ఇక్కడ తోడిన తర్వాత అక్కడ లాస్ట్కు మనం ఇప్పుడు ఏదైతే స్టార్టింగ్లో చూపించామో స్టార్టింగ్లోకి వెళ్ళి తవ్వడం జరిగింది. ఎందుకు ఇక్కడైతే అటు చూసుకోవచ్చు, అటు ఒకసారి చూపెట్టన్నా అటు వెహికల్స్ కనబడతా ఉన్నాయి కదా రోడ్డు వైపు. అంటే మళ్ళీ ఇది రోడ్డు వైపు చూస్తారు, ఎవరైనా చూస్తే మళ్ళీ ఎవరైనా కంప్లైంట్ చేస్తారని చెప్పేసి మనకు ఆ వెహికల్స్ లైట్ కనబడతా ఉందా. ఇప్పుడు నైట్ పరిస్థితి అంటే లేట్ అయింది కనుక లైట్ కొద్దిగా జూమ్ చేస్తే మనకు ఏర్పడుతుంది, జూమ్ చేస్తే ఏర్పడుతూ ఉంది. సో అది వెహికల్స్ వచ్చే ప్రదేశం కనుక ఇక్కడైతే ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి అటు వెనుక వైపున వెళ్ళి ఈ మొరాన్ని అయితే తవ్వడం జరిగింది. అయితే ఈ పార్ట్ 2లో మనం చూసింది సగం మాత్రమే. సో ఇప్పుడు ఏదైతే ఈ అక్రమ మొరం దందా ఎందుకు అంటే ఇది కోట్లల దందా, దాదాపు కోట్లల దందా. సో మంచిగా మీరు ప్రజలు గమనించండి. ఇప్పుడు ఇంత అక్రమ మొరం దందా నడుస్తుంది. ఎవరికైనా ఇంటికి మొరం అవసరమే, అవసరం కాదనేది ఎవరికి ఉండదు, ఖచ్చితంగా అందరికి అవసరమే. కానీ ఈ అక్రమ మొరం దందా చేసేవాళ్ళు వాళ్ళు డీడీలు కట్టి వాళ్ళు రిసిప్ట్లు తీసుకొని వాళ్ళు సక్రమంగా నడిపించుకోవచ్చు. కానీ వాళ్ళు రిసిప్ట్లు తీసుకోక ఈ అక్రమ మొరాన్ని అక్రమంగా అమ్మేసి ఇవన్నీ చేయడం వల్ల ఎవరికి లాస్ అంటే ప్రజలకే లాస్. ఎందుకు అని అంటే అది క్లుప్తంగా చెప్తా వినండి. ఒకవేళ మీ ఇంటికే సంక్షేమ పథకాలు వస్తలేవు అంటే కారణం ఏంటి? ఇప్పుడు ఈ యొక్క అక్రమ మొరానికి డీడీ కట్టి వాళ్ళు ప్రభుత్వానికి సొమ్ము చెల్లిస్తే ఆ సొమ్ము ఏదో ఒక సంక్షేమ పథకానికి ఉపయోగపడుతుంది కదా. అంటే కోట్లల్లో నడుస్తుంది. ఈ కోట్లల్లో దాదాపు 1 కోటి రూపాయలు అనుకుందాం, 1 కోటి రూపాయలు మన జగిత్యాల జిల్లాకే వచ్చింది అనుకుందాం. జిల్లా కాకపోయినా దాదాపు కొరుట్ల నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు వచ్చింది అనుకుందాం. ఇప్పుడు రాజీవ్ యువ వికాసం నడుస్తూ ఉంది. సో ఏదైతే 2 లక్షలు 3 లక్షలు ఇట్లా అప్లికేషన్స్ పెట్టుకున్న వారు ఉన్నారో వారికి ఖచ్చితంగా ఒక ఎంతమంది 1 కోటి రూపాయలు అంటే దాదాపు మనం ఒకవేళ 1,00,000 రూపాయలు అనుకుంటే దాదాపు 100 మందికి ఇచ్చుకోవచ్చు. అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఒకవేళ 1 కోటి రూపాయల వర్త్ గురించి అయితే మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ మేడిపల్లి అనుకుందాం, మేడిపల్లిలో ఒక 100 మంది రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకున్నట్లయితే దాదాపు 100 మందికి కూడా వస్తుంది. అంటే జస్ట్ ఇది మనము ఒక 1 సైడ్ చూసుకుంటేనే పార్ట్ 1లోనే చూసుకుంటే ఒక ఊరు మొత్తం వస్తుంది. అంటే ఇవన్నీ చూసుకుంటే జస్ట్ ఇది ఓన్లీ ఒక గ్రామం మాత్రమే. మేడిపల్లి గ్రామ శివారుకున్న ఈ అక్రమ మొరం దందాను కొల్లగొడుతున్న అక్రమదారులు చేస్తున్న ఈ యొక్క నీచమైన పని. అంటే దీన్ని నీచమైన పని ఎందుకు అంటున్నామంటే వాస్తవానికి వాళ్ళు చేసే పనిని కూడా కించపరిచినట్టు అని కాదు. వాస్తవానికి ఏంది అని అంటే
ఇంతగానం కొట్టుకపోతుర్రు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక్క గ్రామం, రాజీవ్ యువ వికాసం అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఇది ఒకవేళ ఇదిని అడ్డుకడితే రాజీవ్ యువ వికాసంలో చాలామందికి కూడా వచ్చే అవకాశం ఉంది. సో రాజీవ్ యువ వికాసం అని కాకుండా అయితే ఇప్పుడు మనం ఊర్లో చూసుకుంటే కళ్యాణ లక్ష్మి అప్లై చేసుకుంటాం. మన ఇంట్లో ప్రతి ఇంట్లో ఆడబిడ్డ కంపల్సరీ ఉంటారు. ఇప్పుడు ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి ₹1,00,000 అంటుర్రు. తులం బంగారం విషయం తర్వాత విషయం, కానీ ₹1,00,000 అంటుర్రు కదా. ఈ ₹1,00,000 విషయానికి వస్తే ఇప్పుడు ఈ యొక్క మొరాన్ని వాళ్ళు సక్రమంగా డీడీలు కట్టి మైనింగ్ అధికారులచే పర్మిషన్లు పొంది అధికారులచే పర్మిషన్లు తీసుకొని నడిపిస్తే మీ ఇంటికి కళ్యాణ లక్ష్మి పైసలు ₹1,00,000 వస్తాయి. అంటే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందుతాయి. జస్ట్ ఈ ఒక గ్రామానికి సంబంధించిందే ఇట్లుంటే, ఇప్పుడు మన మండలం కాకపోయినా కానీ ఇప్పుడు ఈ మండలంలో చూసుకుంటే ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఇప్పుడు జిల్లా చూసుకుంటే ఎట్లా, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎట్లా, ఇప్పుడు అక్రమదారులు ఇంత దోస్తుర్రు, మా ఇంటికి సంక్షేమ పథకాలు వస్తలేవని చెప్పి మీరు బాధపడుతూ ఉన్నారు కదా. ఇదండి పరిస్థితి. ఎందుకంటే ఇంటికి సంక్షేమ పథకాలు ఏవైతే వస్తలేవని చెప్పేసి మనం అనుకుంటా ఉన్నామో దానికి అంతా కారణం ఈ అక్రమదారులే. అక్రమదారులు అంటే ఇంట్లో దొంగవాడి దోసుకపోయినట్టే. ఇప్పుడు ఇది మన ఇల్లు అనుకుందాం. సో మన ఇంట్లో ఒక దొంగ దోసుకపోతే మనం ఏం చేయాలి? పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. అంటే దొంగ దోసుకపోయింది కాబట్టి పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ అక్రమం వరం ఖచ్చితంగా తవ్వితే మాత్రం మీరు అధికారులకు ఎంఆర్ఓకి కానీ లేదా ఆర్ఐకి కానీ మైనింగ్ డిపార్ట్మెంట్కి అయితే మీరు కంప్లైంట్ ఇవ్వాలి. ఈ అక్రమ మొరాన్ని మీరు ఖచ్చితంగా అరికట్టే విధంగా అయితే మీరు ప్రజలు పనిచేయాలి. ఎందుకంటే మీ ఇంటికే సంక్షేమ పథకం వస్తుంది, మీరు ఖచ్చితంగా గమనించాలి. ఇప్పుడు పార్ట్ 3 కూడా మనం దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియో ఇది ఎలా అనిపించిందో మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. దయచేసి చూసేవారు కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. అయితే మనం ఇప్పుడు పార్ట్ 2 అయితే షూట్ చేసాం. పార్ట్ 3లో మరిన్ని ఆసక్తికర విషయాలు అయితే ఉండబోతున్నాయి. మీరు పార్ట్ 3 కోసం చూస్తూనే ఉండండి. ఎల్పీ న్యూస్ చూసేవారు కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకుంటే మనము దీని గురించి మరింత విశ్లేషణ చేసే వాస్తవాల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది కనుక ఖచ్చితంగా వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తాం. ఇప్పుడు రాత్రి చీకటి అవుతుంది కనుక ఇప్పుడు పార్ట్ 2 అయితే ఇంతటితో ఆపేసి పార్ట్ 3లో మరిన్ని భయంకర విషయాలు కూడా వెలుగులోకి రాబోతూ ఉన్నాయి. చూస్తూనే ఉండండి. ఎల్పీ న్యూస్, తరి రాజశేఖర్.